నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్ నేను షీలా బులెటిన్ల ముందుగా అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు ఇప్పటికే ఈ ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు ప్రారంభించింది మేఘాని నగర్లోని ప్రమాద స్థలాన్ని ఎన్ఐఏ ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు పరిశీలించారు ఘటనా స్థలం నుంచి డిజిటల్ వీడియో రికార్డర్ను గుజరాత్ ఏటీఎస్ స్వాధీనం చేసుకుంది ఫోరెన్సిక్ టీం ఇతర శాంపిల్స్ ను సేకరించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతోంది భారత యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తునకు నేతృత్వం వహిస్తుంది విమాన ప్రమాదంలో డాక్టర్స్ హాస్టల్ బిల్డింగ్ పై బ్లాక్ బాక్స్ ను గుర్తించారు ఫ్లైట్ డేటా పైలట్ సంభాషణలు ప్రమాద విశ్లేషణలో కీలకం కానున్నాయి ఎయిర్ ఇండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది బోయింగ్ విమానాలు తనిఖీ చేసి రిపోర్ట్ అందజేయాలని ఆదేశించింది ప్రమాదానికి హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం లేదా బర్డ్ స్ట్రైక్ కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన దుర్ఘటనను విమానయాన శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు విమానయాన భద్రతపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన విచారణకు తక్షణమే 5 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు 2 నెలలుగా విచారణ పూర్తవుతుందని భావిస్తున్నామన్నారు బ్లాక్ బాక్స్ ద్వారా ఘటనకు సంబంధించిన కారణాలు తెలుస్తాయని దాంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అడ్డుకుంటామని వెల్లడించారు రామ్మోహన్ నాయుడు బోయింగ్ 787 సిరీస్ ను తరచూ తనిఖీలు చేయాలని ఆదేశించామన్నారు The Aircraft Accident Investigation Bureau, which was formed specifically to look into the accidents that happen around aircrafts, was immediately mobilized, and the GO team from the AIB, including 5 members constituting DG AIB, was also immediately rushed to the site to start the investigation process. And since day one, within hours itself, the AIB has started its process of investigation. And yesterday, they have added 2 more members to the investigation, one from the forensics team, one from the medical team. And they would be doing it in future also as necessary. Whichever expert is required, they will be adding them to the investigation. And one important update from the technical investigation, which is happening through the AIB, is the recovery of the black box yesterday around 5 p.m. from the site. And we have put a time limit 3 months for them to sit down, talk to various stakeholders and involve and discuss with any other important expert that is necessary as per their investigation. And most of the issues that you feel there need to be answers, the committee is also going to strongly pursue these things and will come up with their report. People who have lost their lives, it's very heart-wrenching to see the individual stories. It's a very difficult time, but I'm sure with the support that the country is giving to the families, the moral support that we are all trying to provide to the families, at least it is going to help them a bit to come out of this difficult time. And we have instructed Air India also to facilitate in the process. ఏఐసీసీ చీఫ్ ఖర్గే అహ్మదాబాద్ లో పర్యటించారు విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించారు అనంతరం హాస్పిటల్లో బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు ఈ ప్రమాదం అహ్మదాబాద్ చరిత్రలో మరచిపోలేని దుర్ఘటనగా మిగిలిపోతుంది అన్న ఖర్గే మరణించిన వారికి ఆత్మశాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టు తెలిపారు అందరూ ఒక్కతాటిపైకి వచ్చి మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉండాలని కోరారు బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తమ వంతు సాయం చేస్తున్నారని బాధితుల కుటుంబాలకు సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్ కూడా ఏర్పాటు చేశారని తెలిపారు ఖర్గే ये घटना अहमदाबाद के इतिहास में कोई भूलेगा नहीं जो भी इतिहास लिखेगा उसमें नमूद होगा कि ऐसी बड़ी घटना इसकी एयरलाइंस की हो गई एयर इंडिया की तो उसमें बहुत से लोग अपना जिनका बहुत लोगों का बलिदान हुआ है ऐसे लोगों को मैं अपने तरफ से श्रद्धांजलि अर्पित करता हूँ और उसी तरीके से जो 3 विद्यार्थी यहाँ पर घायल हैं जिनकी देखभाल चल रही है और हम यहाँ के जो सर्जन हैं గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎయిర్ ఇండియా బోర్డు అప్రమత్తమైంది తమ అన్ని విమానాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి విమాన ప్రమాదంలో 274 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అంతర్గత ఆడిట్ నిర్వహించాలని ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకుంది విమానాల కండిషన్ నిర్వహణ పద్ధతులు ఇలా వివిధ శాఖలపై సమీక్ష కూడా చేయించడంపై ఎయిర్ ఇండియా చైర్మన్ సీఈఓ సిద్ధమయ్యారు భద్రతా ఆడిట్ నిర్వహణకు ఎయిర్ ఇండియా బోర్డును ఆదేశించింది ఎయిర్ ఇండియా యాజమాన్యం అంతేకాకుండా
ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడం, వారిని సమగ్ర శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించడంపై దృష్టి పెట్టింది ఎయిర్ ఇండియా. మరోవైపు బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో 9ంటిలో భద్రతా తనిఖీలు పూర్తి చేసినట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. మిగిలిన 24 డ్రీమ్ లైనర్ల తనిఖీలు త్వరలోనే పూర్తి చేయనున్నట్లు తెలిపింది. డీజీసీఏ ఆదేశాల ప్రకారం వన్ టైం భద్రతా తనిఖీలు పూర్తి చేసే ప్రక్రియను ఎయిర్ ఇండియా కొనసాగిస్తోంది. బోయింగ్ 787 విమానాలు భారత్కు తిరిగి రాగానే తనిఖీలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. తనిఖీల నేపథ్యంలో ఎయిర్పోర్టుకు వెళ్లే ముందు విమానాల స్టేటస్ ను ముందుగానే చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు ఎయిర్ ఇండియా ప్రతినిధులు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్లోని అణు స్థావరాలపై ఇజ్రాయెల్ 100కు పైగా బాంబులతో విరుచుకుపడడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. దీంతో టెహ్రాన్ సైతం టెల్ అవీవ్పై అంతే స్థాయిలో ప్రతిదాడులు చేసింది. ఇరు దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ ఇరాన్ ఇప్పటికైనా తమతో అణు ఒప్పందాలపై చర్చలకు రావాలి అన్నారు. లేదంటే ఇంకా దారుణ పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలపై ఇరాన్ స్పందిస్తూ టెహ్రాన్ అణు కార్యక్రమంపై అమెరికాతో చర్చలు అర్ధరహితమని పేర్కొంది. తమపై దాడికి అగ్రరాజ్యం ఇజ్రాయెల్కు మద్దతు పలికిందని విమర్శించింది. అమెరికా ఒకవైపు ఇరాన్పై దాడులకు మద్దతిస్తూ మరోవైపు అణు ఒప్పందంపై చర్చలకు ఆహ్వానించడం సరైన చర్య కాదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘై పేర్కొన్నారు.